భారత రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి, చలో కర్నూలు జయప్రదం చేయండి అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కడప జిల్లా కన్వీనర్ బందెల ఓబయ్య పిలుపునిచ్చారు. బద్వేల్లోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రాయలసీమ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ పైన అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన నేపథ్యంలో దేశ రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సును రాయలసీమ స్థాయిలో కర్నూలు కేంద్రంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, రాజకీయ మేధావులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్న మేధావులు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చంద్రశేఖర్, జకరయ్య, ఏరియా నాయకులు రామరాజు, సంజీవ్ బాబు, జయరామరాజు, విజయరావు, చంద్రపాల్, జైపాల్, నారాయణ, పాండు, శివరాం, సూరి, ఈశ్వర్, లుకయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లిబరేషన్ జనవరి 8వ తేదీన కడపలో ప్రారంభమై రేపు కర్నూలులో 20వ తేదీన రాయలసీమ స్థాయిలో జరుగుతున్నటువంటి రాయలసీమ ఇష్యూస్ పైన, అలాగే భారత రాజ్యాంగం పైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం పైన చేసినటువంటి దాడికి నిరసనగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో కర్నూలులో జరుగుతున్నటువంటి సమస్య పైన భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని లిబరేషన్ పార్టీ ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమము జనవరి 20వ తేదీన ఉంది. దానికి చలో కర్నూలు పిలుపిస్తున్నాము. ఆ పిలుపులో భాగంగానే కడప, బద్వేలు, తర్వాత మిగతా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి ఒక భారీ స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు లిబరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ సదస్సుకు తరలిపోవడం జరుగుతూ ఉంది. లిబరేషన్ పార్టీ ఏర్పాటు అయిందే కానీ ఇంతవరకు ఇక్కడ మనకు కడపలో కానీ బద్వేల్లో కానీ ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీలు